నమస్తే అండి. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే అందరికీ అండి శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు క్రిస్మస్ కేక్ తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం కొలతలండి 3 ఎగ్స్ తీసుకున్నాను. దానికి 170 గ్రామ్స్ వెన్న, పంచదార కూడా సేమ్ క్వాంటిటీ, తర్వాత మైదా 200 గ్రాములు, కోకో పౌడరు 25 గ్రామ్స్, బేకింగ్ పౌడరు, వెనిలా ఎసెన్స్ ఒక 3 చుక్కలు మాత్రం వేస్తానండి. ఇవన్నీ ఫస్ట్ మిక్సీ వేసుకుంటాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మిక్సీలో పంచదార వేస్తున్నాను. తర్వాత ఎగ్ ఇట్లా ఒక బౌల్లో వేసుకొని వైట్ సపరేట్ చేసేసి ఎల్లో వరకు దీంట్లో వేసేసి అట్లా 3 ఎగ్స్ అట్లాగే దీంట్లో సపరేట్ చేసేస్తాను. ఇప్పుడు పంచదార, ఎగ్ ఎల్లో, వెన్న ఈ 3 కలిపి గ్రైండ్ చేస్తాను. ఇలా వస్తుందండి. ఇప్పుడు దీంతో మళ్ళీ మైదాను, కోకో పౌడర్ కలిపి మళ్ళీ గ్రైండ్ చేస్తాను. ఇది ఇట్లా బౌల్లోకి తీసుకున్నానండి. దీనికి ఇప్పుడు కోకో పౌడరు యాడ్ చేస్తున్నాను. ఇట్లా మామూలుగా కలిపేసేయటమే దీన్ని మిక్సీ ఏమి వేయక్కర్లేదు. ఇవి దీనికోసం అండి టూటీ ఫ్రూటీ పీసెస్ తీసుకున్నాను. జీడిపప్పు ఇవి 2 కలర్స్ టూటీ ఫ్రూటీ కలర్స్ తీసుకున్నాను. ఇవి చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నాను ఈ సైజులో ఉండటానికి వీలుగా. మా ఊళ్ళోనండి క్రిస్మస్కి కాదు చర్చిలో ఒక ఫిబ్రవరి 2వ తారీఖు తిరునాళ్ళు చేసేవాళ్ళు. చాలా బాగా చేస్తారు సెలబ్రేషన్. అది మేము వెళ్ళేవాళ్ళం. ఫిబ్రవరి 2వ తారీఖు అండి ప్రతి సంవత్సరం. అందరూ చుట్టాలు వేరే వేరే వాళ్ళ నుంచి కూడా వచ్చేవాళ్ళు. బాగా గ్రాండ్గా చేసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అది ఉంటారు అక్కడ. ఇట్లా ఎగ్ నిండి వైట్ని బీట్ చేసుకుంటున్నాను బాగా నురుగు వచ్చేదాకా. ఇలా వచ్చేదాకా బీట్ చేసుకోవాలండి. చూసారా ఇట్లా నురుగు బాగా తెల్లగా ఒక క్రీమ్ లాగా అయిందాక బీట్ చేసుకొని ఇదిగోండి దీనిలో తయారు చేస్తున్నాను కేకు. మీ దగ్గర ఎలాంటి మోల్డ్స్ ఉన్నా దీనికి ఫస్ట్ కొంచెం నెయ్యి రాస్తున్నానండి. నెయ్యి రాసి అది స్టవ్ మీద పెడుతున్నాను. ఈలోపు ఇది వేడెక్కుద్ది అనమాట. పిండి వేయకముందు కొద్దిగా వేడిగానే చేసి ఈలోపు ఇదంతా రెడీ చేస్తాను. దీంట్లో ఇప్పుడు మైదా యాడ్ చేస్తున్నానండి. కొంచెం కొంచెం యాడ్ చేసి ఇలా లైట్గా కలుపుతా దీంతోపాటు బేకింగ్ పౌడర్ కూడా 1/2 స్పూను. నేను అది తీసుకోవటం స్పూన్ నిండా తీసుకున్నాను కానీ సగమే వేసాను. ఒక 1/2 స్పూన్ ఇంత ఇట్లా నురుగు వచ్చేటట్టు ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, కేక్ బాగా పొంగుద్ది అనమాట.
వెనీలా ఎసెన్స్ అండి, 3 చుక్కలు అంటే 3 చుక్కలు లైట్గా వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేస్తున్నాను. కలిపేసి ఈ బ్యాటరు దీనిలో వేసేసి స్టవ్ మీద పెట్టిపోతున్నాను. ఇది మైదా అండి, 200 గ్రాములు చెప్పాను కదా, అది కోకో పౌడర్ కూడా కలిపండి. కలిపి ఇది దీనికి కొలతలు ఇంపార్టెంట్ అనమాట. సపరేట్గా కాకుండా మైదా కోకో 2 కలిపి 200 గ్రాములు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను. పెట్టి మూత పెట్టేసి దాదాపు పూర్తిగా సిమ్లో ఉంచేసి 20 నిమిషాల పైనే ఉడకనివ్వాలండి. మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి, ఉడికిందా లేదా. ఉడికిందో లేదు మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. ఇది చాకు ఇలా గుచ్చితే దీనికి ఏం అంటకపోతే ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసాను నేను. ఈ తర్వాత బాగా చల్లగా ఆరిపోయిన తర్వాత దీన్ని తిప్పి వేరే దాంట్లో ప్లేట్లో సర్వ్ చేద్దాం. ఇది ఫస్ట్ నేను చెప్పడం మర్చిపోయాను, కుక్కరు ఇది మీకు ఐడియా ఉందో లేదో, కింద ఇట్లా ప్లేట్ వస్తుంది అనమాట. దీనికి మీ దగ్గర ఈ మోడల్ లేకపోతే మామూలు ప్యాను, దోశల పెనం మీద పెట్టేసి అల్యూమినియం గిన్నె పెడితే ఇది టేస్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మైక్రో అవెన్లో చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది కేక్. రెడీ అయిపోయిందండి. ఇంకొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి.